యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య దానము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ అంతటికీ ప్రాణం అనదగిన వచనం ఇది. తమ పాపాల్లో దారి తప్పిపోయి నశించిపోతూ ఉన్న మనుషుల పట్ల దేవునికి జాలి, కనికరం ఉన్నాయి. మనుషులు మంచివారని, తమ ప్రేమకు యోగ్యులని కాదు, ఆయన వారిని ప్రేమిస్తుంది. ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ కేవలం మాటల్లో మాత్రమే కాదు, క్రియల్లో కూడా కనిపించింది. తన కుమారుణ్ణి ఇచ్చివేయడం ద్వారా ఒకేసారి ఎప్పటికీ ఆయన తన ప్రేమను రుజువుపరుచుకున్నాడు. దేవుని ప్రేమ ఒక జాతికే పరిమితం కాదు, సర్వ మానవాళి అంతటికీ ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఈ దిన వాక్యాన్ని బట్టి ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు కనుక నీ కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుని ప్రేమను గుర్తించి నీవు కూడా ఆయన ప్రేమలోనికి రా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమను గుర్తిరిగి మేము నీ కొరకు జీవించే ధన్యతని మా అందరికీ దయచేయమని యేసు ప్రశస్త నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.